కురుక్షేత్ర యుద్ధం జరిగిన తరువాత కర్ణుడు మరణించాడని శ్రీకృష్ణుడు బాధపడతాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, కర్ణుడు మరణించాడని ఎందుకు బాధపడుతున్నావు? అసలు నీకెందుకు అతని మీద ఇంత శ్రద్ధ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు, కర్ణుడు పరాక్రమానికి గొప్ప ఉదాహరణ. ధర్మరాజు కన్నా ఎక్కువ నిజాయితీ కలవాడు, నీకన్నా ఎక్కువ శక్తి కలవాడు. దానవీరుడిగా ఆయనకి సమానులు ఎవ్వరూ లేరు. అతను ఓడిపోలేదు. అతను త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. అతని శత్రువులు ఆయుధాలతో వచ్చారు, కానీ కర్ణుడు ధర్మంతో సత్యంతో యుద్ధానికి వచ్చాడు. తన అసలైన తల్లి తన పేరే చెప్పలేదు. తన స్నేహితుడు దుర్యోధనుడి కోసం జీవితాన్ని తాకట్టు పెట్టాడు. తన జ్ఞానం తీసుకున్న గురువు, తన ఆయుధాలు లాక్కున్న దేవతలు, చివరికి తన యుద్ధరథం నుంచి దిగిపోవాలని నేను చెప్పిన సమయంలో కూడా కర్ణుడు ఒక్కసారి కూడా ధర్మం వదల్లేదు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా దుర్యోధనుడితో చేసిన స్నేహం కోసమే అతను చివరి వరకు పోరాడాడు. ఎవరైనా స్నేహం కోసం అంత త్యాగం చేయగలరా? అతను పాపపక్షాన ఉన్నాడు, కానీ అతని మనసు మాత్రం ఎప్పుడూ సత్యానికే పనిచేసింది. అతడు ఓడిపోయాడు అని అందరూ అనుకుంటారు, కానీ నిజానికి అతను మానవత్వాన్ని గెలిపించాడు. ఈ భూమి మీద ధర్మం గొప్పదా, ప్రేమ గొప్పదా, స్నేహం గొప్పదా అని ఎవరైనా అడిగితే కర్ణుని జీవితం నా సమాధానం. ఎందుకంటే కర్ణుడు కేవలం యుద్ధం చేసిన వాడు కాదు, ధర్మం కోసం జీవించిన మహానుభావుడు. మీ లైఫ్లో కూడా కర్ణుడు లాంటి స్నేహితులు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వారి పేరేంటో కింద కామెంట్ చేసేయండి.